జనసేన జయకేతనం సభ జరిగిన రోజు దివ్యాంగుల సమస్యలపై నిర్వహించిన ఆందోళన కార్యక్రమాన్ని కొన్ని మీడియా ఛానళ్లు చూసి చూడనట్టు వదిలేశాయి. అయితే ఆధాన్ టీవీ మాత్రం ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించడంతో అధికార యంత్రాంగం స్పందించక తప్పలేదు. సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన దివ్యాంగులకు ప్రభుత్వం తగిన హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఈ సమస్యలను వెలుగులోకి తీసుకురావటానికి ఆధాన్ టీవీ చేసిన కృషికి దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన సభపై మీడియా దృష్టి సారించినప్పటికీ ఆధాన్ టీవీ మాత్రం బాధితుల కోసం నిలబడి వారి హక్కుల కోసం పోరాడింది. మార్చి 14వ తేదీన దివ్యాంగులు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా వీరు చేసినటువంటి ఆందోళనకి ఆధాన్ టీవీ అందించినటువంటి సహకారం, వారి అందరూ కూడా పవన్ కళ్యాణ్ మీటింగ్ సమావేశం దగ్గర ఉన్నటువంటి మీడియా అంతా కూడా అక్కడ ఉంటే ఆధాన్ టీవీ మాత్రం సమస్య పైన దృష్టి పెట్టి వీరి యొక్క సమస్యని పబ్లిక్ చేస్తూ వీరి యొక్క సమస్యను ప్రచారంలోకి వెలుగులో తీసుకొచ్చాం. ఆ వెలుగులో తీసుకొచ్చిన భాగంగా అధికారులు స్పందించి వారికి ఏదైతే బిల్డింగ్ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ముందుకు రావటం వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆధాన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ప్రభుత్వ అందల ఆశ్రమం నుండి మాట్లాడుతున్నాం. ఆధాన్ టీవీ మా వద్దకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఈ నెల 14వ తారీఖున ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది మా విద్యార్థులందరూ కలిసి. ఎందుకంటే మేము నివసిస్తున్న భవనం ఒక అనుకూలంగా లేదు కాబట్టి మాకు మంచి భవనాన్ని సమకూర్చమని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజున ఎంతోమంది మీడియా ఛానల్స్ వచ్చాయి, కానీ ఆధాన్ టీవీ చూపించిన ప్రత్యేక శ్రద్ధ ఇతర మీడియాలు ఎవరు చూపించలేదు. స్వయంగా ఆధాన్ టీవీ వాళ్ళే కలెక్టర్ గారికి ఈ ధర్నా సంబంధించి వీడియోస్ పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ చూసిన కలెక్టర్ గారు స్పందించి ఆ రోజు సాయంత్రం మన జిల్లా పరిషత్ CEO గారు మా వద్దకు పంపించి వీడియో కాల్ ద్వారా మాకు హామీ ఇవ్వడం జరిగింది. వీడియో కాల్లో మా అందరితో మా విద్యార్థులతో మాట్లాడారు కలెక్టర్ గారు. ఏప్రిల్ 10 కల్లా ఇక్కడ నుండి ఈ బిల్డింగ్ నుండి వేరే బిల్డింగ్కి షిఫ్ట్ చేద్దామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు మీరందరూ కూడా శాంతియుతంగా ఉండాలని, ఎటువంటి ధర్నా కార్యక్రమం చేపట్టద్దని కోరారు. ఇంతవరకు ఈ ఆధాన్ టీవీ చేసిన ప్రయత్నం ఫలించిందని ఆశిస్తూ ఆధాన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆధాన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 మార్చి 14వ తారీఖున కాకినాడ ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ హోమ్ నందు దివ్యాంగులందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది. అది దేనికోసం అంటే శాశ్వత బిల్డింగ్ కావాలని చెప్పేసి మా ధర్నా చూసిన జడ్పీ CEO గారు ఆయనకి ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఈ యొక్క సమస్యని కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోవడం వల్ల ఆయన మాకు ప్రత్యక్షమైన హామీ ఇవ్వడం జరిగింది. మీకు ఏప్రిల్ 10వ తారీఖులోపు శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది ఇప్పుడు హామీ మేరకు పనులు కూడా జరుగుతున్నాయి. మాకు ఇక్కడ కాకినాడలో ఉన్న కన్నంగారి జంక్షన్ దగ్గర బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగిందట. మేము మళ్ళీ ఏప్రిల్ 10వ తారీఖున గృహప్రవేశం చేయబోతున్నాం. కావున అప్పుడు కూడా ఆధాన్ టీవీ వచ్చి మమ్మల్ని వీటి చేసుకుని కోరుకుంటున్నాం. ఆ రోజు మేము చేసిన ధర్నాలో ఆధాన్ టీవీ కూడా పాల్గొనకపోవడం జరిగింది. ఈ యొక్క సమస్యని కలెక్టర్ గారి దగ్గరికి మరియు ఉన్నత అధికారుల దగ్గరికి తీసుకోవడం జరిగింది. ఆ ఉన్నతాధికారులు ఈ యొక్క సమస్యని పరిశీలించారు. ఈ యొక్క సమస్యని ఆధాన్ టీవీ తీసుకోవడం వల్ల మా సమస్య అనేది పరిశీలించబడింది. కావున ఈ యొక్క సందర్భంగా ఆధాన్ టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా ఆధాన్ టీవీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే మరి 14వ తారీఖు ఈ నెల మరి పిఠాపురానికి మరి పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సమయంలో మరి మా సమస్యల మీద మేము మరి పోరాటం చేసినప్పుడు మరి ఎందరందరూ కళ్ళు ఆయన మీద ఉన్నప్పటికీ కూడా మరి మీడియా మిత్రులు కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా మాకు అండగా నిలబడి మా సమస్యలను గుర్తించి మాకు వెలుగులోకి తీసుకొచ్చింది ఆధాన్ టీవీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుందండి. అలాగే ఈ ఆధాన్ టీవీ మాకు ఎంతో ఆ రోజు వెలుగులోకి తీసుకెళ్ళడం వల్ల ఒక స్పష్టమైన హామీని మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మేము పోరాటం చేసిందల్లా మా బిల్డింగ్ బాగోలేదు, వసతి కూడా అసలు బాగోలేదని చెప్పి ఎన్నో సమస్యలను బట్టి కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్పడం జరిగిందండి. ఆ సమస్య మీద ఆధాన్ టీవీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి మమ్మల్ని వెలుగులోకి మరి తీసుకురావడంతో ఆ రోజు ఒకటిన మరి గౌరవ జిల్లా మరి కలెక్టర్ గారు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏప్రిల్ 10వ తారీఖు కల్లా మీ యొక్క సమస్యను మరి బిల్డింగ్ సమస్యను నేను సాల్వ్ చేస్తానని చెప్పి మాకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో మేమందరం కూడా హ్యాపీగా ఉన్నామండి. ముందుగా ఆధాన్ టీవీకి మరొకసారి మా విద్యార్థులందరి తరఫున కూడా కృతజ్ఞతలండి.
ప్రజా సమస్యలను ముందుకు తెచ్చే పాత్ర పోషించడంతో ఆదాన్ ప్రజల మద్దతును సొంతం చేసుకుంటుంది. అంతేకాదు, ప్రజల గొంతుకగా నిలిచే మీడియా అవసరమని ఈ ఘటన మరింత రుజువు చేస్తోంది.